an input from the user and check whether given number is prime number or not. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే మనము ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి మనము ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో ఇక్కడ వచ్చేసి ప్రైమ్ నెంబర్ అంటే మనం నార్మల్ గా డెఫినేషన్ అంటే సో ప్రైమ్ నెంబర్ అంటే ఒక నెంబర్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మనం 3 తీసుకుంటున్నాం. సో ఈ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదా అని చెక్ చేయాలి. సో ఎలా చెక్ చేస్తామంటే 1 నుంచి 3 వరకు ఇస్తాం డివిజిబుల్ కాదా అని చెప్పేసి. సో డివిజిబుల్ అంటే ఏంటి? సో మనం ఏదైతే డివైడింగ్ చేస్తున్నామో అప్పుడు మనకి రిమైండర్ వచ్చేసి 0 రావాలి. సో అంటే ఏంటి? మనము 1 లో చెక్ చేస్తున్నాను. సో 1 లో వస్తుందా లేదా అని చూడాలి. 1 లో వచ్చేసి 3 వస్తుందా? ఎస్. సో 1 3 is 3. సో మనం అప్పుడు వచ్చేసి నార్మల్ గా నెంబర్ ఏంటి? n అనే నెంబర్ ని 3 కన్సిడర్ చేస్తున్నాము. సో n మాడ్యులస్ 1 అంటే 3 మాడ్యులస్ 1. సో ఇక్కడ మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో 1 3 is 3. సో అక్కడ మనకు రిమైండర్ 0 అంటే ఈ 1 అనే నెంబర్ మనకు డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనము కౌంట్ 1 తీసుకోవాలి. నెక్స్ట్ సో 2 లో వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో 2 సో నెంబర్ వచ్చేసి n వాల్యూ వచ్చేసి 3 కదా, 3 మాడ్యులస్ 2. సో ఇక్కడ ఏంటి? మనకు రిమైండర్ వచ్చేసి 1 వస్తుంది. సో ఎప్పుడైతే మనకు డివిజిబుల్ అవుతుందో దాన్నే మనం ప్రైమ్ నెంబర్ అంటాము. బట్ ఇక్కడ మనకి 1 వస్తుంది. సో కౌంట్ వేరియబుల్ అనేది మనము కన్సిడర్ చేయమన్నమాట ఇక్కడ. సో బిఫోర్ ఏంటంటే మనకి ఇక్కడ కౌంట్ వాల్యూ 0 ఉంటుంది. కౌంట్ వాల్యూ వచ్చేసి బిఫోర్ మనకి 0 ఉంటుంది. సో 2 అయిపోయింది కదా. సో 2 తర్వాత 3 మనం ఎక్కడి వరకు కన్సిడర్ చేస్తున్నాము? 3 వరకు కన్సిడర్ చేస్తున్నాము. అంటే 1 అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ సో 3 లో వచ్చేసి 3 డివిజిబుల్ అవుతుందా? ఎస్. 3 1s 3. సో నార్మల్ నెంబర్ వచ్చేసి 3 మాడ్యులస్ 3. సో రిమైండర్ కూడా మనకి ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? మనకి కౌంట్ వాల్యూ అనేది 2 అవుతుంది. సో ప్రైమ్ నెంబర్ ఏంటంటే ఎప్పుడైతే మనకు కౌంట్ వాల్యూ 2 వస్తుందో అప్పుడు మనము ప్రైమ్ నెంబర్ అనేది కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఏంటి? C ఈక్వల్ టు 2 మనం వచ్చేసి ప్రైమ్ నెంబర్ అని కన్సిడర్ చేస్తాం. ప్రైమ్ నెంబర్. ఓకే. సో మీరు సపోజ్ కావాలంటే ఇంకేదైనా నెంబర్ తీసుకొని కూడా చూసుకోవచ్చు. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రోగ్రామ్ తీసుకుందాం. సో మనం ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అది యూజర్ నుంచి కన్సిడర్ చేయాలి. సో 3 అని ఇందాక నెంబర్ తీసుకున్నాం కదా, అది వచ్చేసి యూజరే తనకి ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ప్రైమా కాదా అని చెక్ చేసుకోవాలి. సో అలా చేయాలంటే మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే స్కానర్ క్లాస్. స్కానర్ SC. సో SC అనేది ఒక వేరియబుల్ ఈక్వల్ టు న్యూ స్కానర్. మనం అదేంటంటే ఇన్పుట్ అన్నమాట. మనం తీసుకునేది ఇన్పుట్ కదా. సో ఇక్కడ నేను కన్సిడర్ చేస్తుంది system.in. సో ఇక్కడ మనము స్కానర్ క్లాస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సో స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యూజర్ కి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో అక్కడ వాళ్ళకి ఏదైనా ఆప్షన్ రావాలి అంటే మనం ఇక్కడ ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ అనేది తీసుకొని, అంటే ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది తీసుకొని మనం అక్కడ కన్సిడర్ చేసుకోవాలి. సో system.out.println ఆఫ్. సో ఇక్కడ వచ్చేసి నేను ఎంటర్ ద నెంబర్ అని టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ సో ఆ నెంబర్ ని నేను ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఆ వేరియబుల్ వచ్చేసి n ఈక్వల్ టు సో ఏదైతే మనం స్కానర్ క్లాస్ ఇక్కడ SC వేరియబుల్ కన్సిడర్ చేసుకున్నామో దాన్ని నేను SC.next int అని తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం లాజిక్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడు మనం ప్రైమ్ నెంబర్ అంటాము? కౌంట్ వాల్యూ అనేది 2 వస్తే మనం ప్రైమ్ నెంబర్ అంటాం. సో ఎందుకు కౌంట్ వాల్యూ 2నే తీసుకుంటున్నాము స్పెసిఫిక్ గా అంటే, సో ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ ఎప్పుడు అంటాము అంటే, సో ఇఫ్ ఎ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? 1 తో కానీ, లేదు అంటే ఇఫ్ సపోజ్ n వాల్యూ 3 తీసుకున్నా లేదంటే 8 తీసుకున్నా, సో 1 3 అక్కడ మనకు కౌంట్ ఎన్ని వస్తున్నాయి? 2 వస్తున్నాయి. సో అందుకనే కౌంట్ వాల్యూ 2 తీసుకున్నప్పుడు మనము ప్రైమ్ నెంబర్ అనేది కన్సిడర్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం కౌంట్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇనిషియల్ గా మనం కౌంట్ వాల్యూ అనేది 0 కన్సిడర్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఫర్ లూప్ అనేది తీసుకోవాలి. సో మనం ఏం చేస్తున్నాము? ఇఫ్ మనం n వాల్యూ అనేది 3 ఇచ్చారనుకోండి యూజర్, సో అప్పుడు ఏంటి? 1 నుంచి 3 వరకు మనం టేబుల్స్ అనేవి చెక్ చేస్తున్నాం. 1 లో 3 వస్తుందా, 2 లో 3 వస్తుందా, లేదంటే 3 లో 3 వస్తుందా, అంటే డివిజిబుల్ బై 0 వస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాం. అంటే ఎక్కడి వరకు కన్సిడర్ చేస్తున్నాం? 1 నుంచి n వరకు. సో మనము కండిషన్ ఆల్రెడీ తెలుసు అంటే మనం ఏం లూప్ తీసుకుంటాము? ఫర్ లూప్ అనేది తీసుకుంటాము. సో ఇక్కడ నేను ఫర్ లూప్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. int i ఈక్వల్ టు 1. సో 1 నుంచి చెక్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఎక్కడి వరకు
చేసుకోవాలి? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అంటే 1 2 3. సో ఇలా మనం n వాల్యూ ఏది ఇస్తో అక్కడి వరకు మనము చెక్ చేసుకోవాలి. స్పెసిఫిక్ గా మనము n కూడా చెక్ చేసుకోవాలి, ఇచ్చిన నెంబర్ కూడా చెక్ చేసుకోవాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అనేది చేసుకోవాలి. ఒక నెంబర్ చెక్ చేసుకున్నాక ఇంకో నెంబర్ అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అంటిల్ ఎక్కడి వరకు చెక్ చేసుకోవాలి? ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యేంత వరకు మనం అది చెక్ చేసుకుంటూనే ఉండాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో వన్స్ ఇలా మనము 1 టేబుల్ ఉందా లేదా అని తీసుకుంటున్నాము. సో అలా 1లో డిజిబుల్ అవుతుందా లేదా అని చూస్తున్నాం. సో డిజిబుల్ అవ్వడానికి మనం ప్రీవియస్గా ఎలా కన్సిడర్ చేస్తున్నాము? ఇక్కడ వచ్చేసి n మోడ్యులస్ i. సో ఇవన్నీ ఏంటి? i. సో ఈ కండిషన్ తీసుకొని మనం అది ఇఫ్ డివిజిబుల్ అవుతే మనం కౌంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఈ లాజిక్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. సో ఇఫ్ n మోడ్యులస్ i ఈక్వల్ టు 0 అంటే డివిజిబుల్ అవ్వాలి కదా. సో ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏం చేస్తున్నాం? కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి, కౌంట్ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడికి మనకి కండిషన్ ఉపయోగిస్తుంది. సో మనం ఈ ప్రాసెస్ అనేది అలా చేసిన తర్వాత మనం లాస్ట్కి ఏం చేస్తున్నాం? సో కౌంట్ వాల్యూ 2 అయితే ప్రైమ్ నెంబర్ అంటున్నాం, లేదు అంటే నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇఫ్ n సో n కాదు కౌంట్ ఈక్వల్ టు 2. సో ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది తీసుకోవాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఆఫ్ n ప్లస్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ సో మనము ఇఫ్ కండిషన్ తీసుకున్నాము అంటే కౌంట్ వాల్యూ 2 అయితే మనము ప్రైమ్ నెంబర్ అంటున్నాం. ఇఫ్ కౌంట్ వాల్యూ 2 కాకుండా 3 కానీ 4 కానీ అయిందనుకోండి, సో అప్పుడు కూడా మనం ఇంకొక స్టేట్మెంట్ అనేది తీసుకోవాలి కదా. సో అప్పుడు వచ్చేసి మనము ఎల్స్ బ్లాక్ వెళ్ళాలి. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఆఫ్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఒకసారి సేవ్ చేసి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. రన్ యాస్ జావా అప్లికేషన్. సో చూడండి, యూజర్ కి కనిపించడానికి ఎంటర్ ద నెంబర్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో మనం ఇందాక 3 నెంబర్ అనేది చెక్ చేసాం కదా. సో ఇది ప్రైమ్ నెంబరా కాదా చూద్దాం. 3 ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. సో నేను మళ్ళీ రిఫ్రెష్ చేసి ఇంకో నెంబర్ ని చెక్ చేస్తాను. రన్ యాస్ అప్లికేషన్. సో నేను 8 ఇస్తున్నాను. సో 8 ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఈ లాజిక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ నుంచి ఫస్ట్ స్కానర్ క్లాస్ ఇచ్చాము. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. సో యూజర్ కి కనిపించేలాగా ఎంటర్ ద నెంబర్ అని వస్తుంది. నెక్స్ట్ ఇంట్ n ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఎంటర్ ద నెంబర్ అనగానే యూజర్ 3 అని నెంబర్ ఎంటర్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0. ఇనిషియల్ గా కౌంట్ వాల్యూ అనేది 0 ఉంది. నెక్స్ట్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1. సో ఫస్ట్ మనమే i వాల్యూ అనేది తీసుకుంటున్నాము. నెక్స్ట్ 1 i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n వాల్యూ యూజర్ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి మనకి ఇక్కడ? ఇఫ్ n మోడ్యులస్ i ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మనకి n వాల్యూ వచ్చేసి 3 మోడ్యులస్ i వాల్యూ ఏంటి? 1 ఈక్వల్ టు 0. ఎస్, ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఎందుకంటే మనము అప్పుడు డివైడ్ చేస్తే సో 1 3 3. సో ఎప్పుడైతే మనము డివైడ్ చేస్తున్నామో అక్కడ మనము రిమైండర్ అనేది తీసుకుంటాము. సో రిమైండర్ అనేది 0 వస్తుందా మనకి? ఎస్, 0 వస్తుంది. సో ఈ కండిషన్ అనేది మనకు ట్రూ అవుతుంది. సో ట్రూ అయిన వెంటనే ఈ బ్లాక్ లో ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కౌంట్ ప్లస్ ప్లస్. సో ప్రీవియస్ గా మనకి కౌంట్ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. సో ఇప్పుడు మనకి కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో 0 అనేది మనకి 1 అవుతుంది. కౌంట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సో ఈ బ్లాక్ అయిపోయింది అండ్ బ్యాక్ వెళ్తుంది. సో i ప్లస్ ప్లస్. సో ప్రీవియస్ గా i వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు i ఇంక్రిమెంట్ అంటే 1 ప్లస్ ప్లస్ అవుతుంది. సో అక్కడ 2 అవుతుంది. సో ఇంట్ i ఈక్వల్ టు 2, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. సో i వాల్యూ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది మనకి? 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ కూడా మనకు కండిషన్ ట్రూ అవుతుంది. సో ప్రీవియస్గా ఏదైతే చేసామో సో అదే ప్రాసెస్ మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో 2 లెస్ దాన్ 3. సో కండిషన్ ట్రూ అవుతుంది మనకి. ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి n మోడ్యులస్ i. సో 3 మోడ్యులస్ 2. సో ఇప్పుడు కూడా మనం డివైడ్ చేస్తే మనకు రిమైండర్ వచ్చేసి మనకి ఇక్కడ 0 రాదు. సో ఇక్కడ రిమైండర్ మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది. సో 2 1s 2. రిమైండర్ వచ్చేసి 1 ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సో దీని లోపల ఉన్న కౌంట్ అనేది మనకు ఇంక్రిమెంట్ అవ్వదు. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో బ్యాక్ వచ్చేస్తుంది. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, i ప్లస్ ప్లస్. సో ప్రీవియస్గా i వాల్యూ ఎంత ఉంది మనకి? 2 ఉంది. 2 ప్లస్ ప్లస్ 3. సో i వాల్యూ అనేది 3 ఉంటుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ చూడండి 3 ఈస్ నాట్ లెస్ దాన్ 3 బట్ 3
ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఈ కండిషన్ కూడా మనకు ట్రూ అవుతుంది. సో దీని లోపలికి వెళ్ళి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో ఎన్ వాల్యూ ఎంత మనకి 3 మాడ్యులస్ 3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది 3 1s 3. సో మనకు రిమైండర్ వచ్చేసి 0 అవుతుంది. ఎస్, ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అవుతుంది. సో ట్రూ అవుతే మనం ఏం చేస్తాము, సో దీంట్లో ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ప్రీవియస్ గా మనకి కౌంట్ వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. సో మళ్ళీ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి కౌంట్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్, సో దీని లోపల ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేదు. సో ఈ బయటికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఐ ప్లస్ ప్లస్. సో ప్రీవియస్ గా ఐ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. సో నెక్స్ట్ 3 ప్లస్ ప్లస్ 4 అవుతుంది. సో ఇక్కడ చూడండి ఐ వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఎంత 3. సో ఇక్కడ మనకి 4 వచ్చేసి 3 కన్నా గ్రేటర్ దెన్ అనమాట. సో ఇక్కడ మనకి కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయిన వెంటనే ఈ లూప్ ఏదైతే ఉందో దీని బయటికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2. సో మనకు కౌంట్ వాల్యూ అనేది 2నే అయ్యింది కదా. సో ఇఫ్ కౌంట్ వాల్యూ ఈక్వల్ టు 2. సో దీని లోపల ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కాదు అంటే ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఫర్ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.